కన్యాకుమారి ఎందుకు ఫేమస్? మన చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం ఉందని. ఇది తమిళనాడు రాష్ట్రంలో తీరపట్నం. అయితే కన్యాకుమారికి ఒక ప్రత్యేకమైన స్థలం అని. ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. ఇవి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమం అంటారు. అంతేకాకుండా కన్యాకుమారికి 500 మీటర్ల దూరంలో 2 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో ఒక ఐలాండ్ లో ఒక రాతి మీద కన్యాకుమారి దేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి తపస్సు చేసిందట. ఇక్కడ కన్యాకుమారి దేవి పాదముద్రలు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందుకే దీన్ని శ్రీపాద మండపం అని కూడా పిలుస్తారు. అదే రాయిపై 1972లో స్వామి వివేకానంద జ్ఞానం పొందారని స్వామి వివేకానంద గౌరవార్థం రాక్ మెమోరియల్ ని నిర్మించారు. 2వ ఐలాండ్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన తత్వవేత్త అయిన తిరువల్వార్ విగ్రహాన్ని 133 అడుగుల ఎత్తు నిర్మించారు. ఈ కన్యాకుమారి భారతీయ క్యాథలికుల కేంద్రమైన అవర్ లేడీ ఆఫ్ రాన్సమ్ చర్చ్ ఉంది. ఇందులో మేరీ మాతను పూజిస్తారు. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యాకుమారి అనగానే అందరికి గుర్తొచ్చేది సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలు. సముద్ర తీరంలో సూర్యుడు ఉదయిస్తూ